రెండు శరీరములుగా నడయాడతారు, కానీ మరొక్కరే అయి ఉంటారు. ఈయన మంగళములు ఆవిడితో, ఆవిడ మంగళములు ఈయనతో ముడిపడిపోతాయి. వారు రెండు కాదు. అందుకే కనీసం బాహ్యంలో కూడా దంపతుల మధ్యలో నడవం. ఒకవేళ ఆయన అటు ఈవిడిటు నించుంటే బయటికి వెళ్ళవలసి వచ్చిందనుకోండి, అమ్మా అటు వెళ్ళండి అని ఆయన పక్కకి చేర్చి మనం బయటికి వెడతాం. అంటే ఇద్దరూ ఎప్పుడూ అలా కలిసి ఉంటారు. బయటికి శరీరములు విడివడి ఉన్నా మధ్యలోంచి మనం వెళ్ళాం, పక్కకి చేర్చేస్తాం. అంటే అంతగా కలిసి ఉన్నవారు. అసలు నిజంగా మాట్లాడాలంటే ఆయన అనుగ్రహాన్ని పొందాలంటే ఆవిడ స్తోత్రం చేయాలి, ఆవిడ అనుగ్రహాన్ని పొందాలంటే ఆయన స్తోత్రం చేయాలి. అందుకే శంకరాచార్యుల వారు సౌందర్యలహరి ప్రారంభం చేస్తూ సౌందర్యలహరి అమ్మవారి మీద స్తోత్రం. అమ్మవారిని పొగిడి మొదలుపెట్టలేదు, శివశక్త్యాయుక్తో అంటూ శివశబ్దంతో మొదలుపెట్టారు. ఎందుకని? అయ్యవారి పేరెత్తితే అమ్మవారు పొంగిపోయి తన యొక్క స్వరూపం ఏమిటో శంకరాచార్యుల వారి చేత స్తోత్రం చేయిస్తుంది.